శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి 100 ఏళ్ల తర్వాత శని సంచారంతో సూర్యగ్రహణం. ఈ రాశులకు అఖండ సంపద, మనిషి జీవితంలో మంచి చెడులకు గ్రహాలు, రాశులు, నక్షత్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని జ్యోతిష శాస్త్రం పేర్కొంది. నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో మనిషిపై తమ ప్రభావాన్ని చూపించి కష్ట సుఖాలు, నష్టాలు, లాభాలు వంటి అనేక రకాలుగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నెలలో 100 ఏళ్ల తర్వాత ఒక మహా అద్భుతం జరగనుంది. శనీశ్వరుడు రాశిని మార్చుకునే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అలాగే జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారంతో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా గ్రహాల గమనం సమయంలో వ్యక్తుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈ మార్చి నెలలో వివిధ గ్రహాలు తమ రాశిని వదిలి సంచరిస్తున్నాయి. ఈ గ్రహాల సంచారంతో అద్భుతమైన ఖగోళ దృశ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. అంతేకాదు, ఈ నెలలో 2 గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఒకటి హోలీ రోజు చంద్రగ్రహణం కాగా, రెండోది ఈ నెలాఖరున ఏర్పడనున్న సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం 100 ఏళ్ల తర్వాత మహా అద్భుతంగా జరగనుంది. శనీశ్వర సంచారంతో పాటు సూర్యగ్రహణం. శనీశ్వరుడు ఈ 29వ తేదీ అమావాస్య తిథిలో కుంభరాశిని విడిచి మీనరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఒకే తేదీన 2 యాదృచ్ఛికాలు. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇలా జరగబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందనున్నారు. వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అదృష్టవంతులుగా మారనున్నారు. ఈ రాశులు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ రాశి చెందిన వారిపై సూర్యగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు, శనీశ్వర సంచారం కూడా వీరికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనుసు రాశి. ఈ రాశికి చెందిన వారికి కూడా సూర్యగ్రహణం ప్రభావం అదృష్టాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో శని రాశి మార్పు కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది. ఈ ధనుసు రాశి వారికి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లలు లేని వారు శుభవార్త వింటారు. సంతానం కలిగే అవకాశం ఉంది. తులారాశి. ఈ రాశి వారు కూడా శని రాశి మార్పుతో పాటు సూర్యగ్రహణం కూడా అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీరు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు తమ పెట్టుబడులతో విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ సమయం శుభాలను కలిగిస్తుంది. మీనరాశి. సూర్యగ్రహణం, శని ఈ రాశుల్లోకి అడుగుపెట్టనుండడంతో వీరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతారు.
ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. సుఖ సంతోషాలు వీరి సొంతం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోలు కూడా కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.